హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మామూలు బ్లౌజ్ కటింగ్ అండి. కింద మనకు హేమింగ్ చేసుకుంటాం కదా, దానికోసం 1.5 వదిలిపెట్టేసుకుంటున్నాను. ఇలాగా రెండు పక్కన లెవెల్ వరకు కరెక్ట్గా వస్తుంది. మనం స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ వేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలాగ ఇక్కడ నేను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వస్తారండి, వాళ్ళకు చూపించుకుంటే నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకొని మనము బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దాని కాడికి కొద్దిగా పైకి ఇలా కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి. ఇలాగా దాన్ని కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని నడుము లూజ్ పెట్టేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులకు ఒక గెర ఎక్కువ వచ్చిందండి, అదే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు వచ్చేసి మనకి ఎనికిల డాట్ పొడవు కోసము, 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ కోసం. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9.5 పెట్టేస్తున్నాను. దానికాడికి 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ కోసం. ఇవి రెండు ఇలానే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇలా డ్రా చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 పెట్టేసాను, అంటే 2కు 2 గెరలు పెట్టేస్తున్నాను. ఇలాగ దాని కాడికి కొద్దిగా బయటికి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో వాళ్ళ బ్లౌజు షోల్డర్ చూసుకోవాలి. దాని కాడికి కొద్దిగా పెట్టేసుకోవాలి. కొందరు చిన్నగా తొడుతాడండి షోల్డర్, కొందరు పెద్దగా తొడుగుతాడు. మొత్తం వచ్చేసి నాకు 5.5 వచ్చేసింది. 5.5 మళ్ళీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను. మళ్ళీ ఇది షోల్డరు డాట్ వచ్చి కరెక్ట్గానే ఉంది. ఇలా నేనుంటే 5.5 పెట్టేశాను నేను. ఇలా 5.5, కానీ ఇది మనము మళ్ళీ సంక రౌండ్ చూసుకొని కొలుచుకోవాలండి. ఇప్పటికైతే నేను ప్రస్తుతానికి 5.5 పెట్టేశాను. రౌండ్ తిరగడానికి కోసం 1.5 పెట్టేశాను. సంక దగ్గర రౌండ్ తిరగాలి కదా మనకు, అందుకోసం 1.5 పెట్టేస్తున్నాను. ఇలా 9 ఇంచులు రావాలండి. నాకు వచ్చేసి 9 ఇంచులు రాలేదు. దాని కాడికి కొద్దిగా కిందికి తీసుకుంటాను, అంటే అప్పటికి 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా మళ్ళీ 1.5 పెట్టేసి రౌండ్ కోసం రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ కొలుచుకోవాలి. ఇప్పుడు ఎంత ఇలా మొత్తం రౌండ్ తిప్పేసుకొని చూసుకోవాలి. నాకు వచ్చేసి కరెక్ట్ 9 ఇంచులు వచ్చేసింది. షోల్డర్ కూడా ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. మళ్ళీ 5.5 వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ టేపు సగానికి మర్చుకొని అది ఎంత వచ్చిందో డాట్ అవతల పావు ఇతల పావు వచ్చేసి 1 ఇంచు. వాళ్ళ పొడవు ఎంత ఉంటే అంత డాట్ పొడవు. ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంటుంది. మెడ పైకి జాకెట్ బ్లౌజ్ పెట్టేసుకొని చూసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలాగ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు మనం ఏదే కానీ మళ్ళీ చెక్ చేసుకొని చూసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ ఒక టక్స్ అంటే హేమింగ్ పెట్టాలి కదా అని కుర్తు అనమాట. ఇది ఒక రౌండ్ ఈడ అయిపోయింది. వీడికి ఇలా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు క్రాస్ కటింగ్ ఏంటి, మామూలు కటింగ్ అంటే ఏంటి దక్క అని అడుగుతున్నారు. నేను వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా సాగుతుంది బట్ట, స్ట్రైట్గా అయితే సాగదమ్మా అని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వీడియోలో కూడా. వీడియో ఎవరే కానీ ఏ వీడియో చూసినా వీడియో మొత్తం లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుందండి. లైక్ చేసినా చేయకున్నా ఎవరి వీడియో అయినా సరే అది లాస్ట్ వరకు చూసామంటే మనకు బాగా అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి పైకి 2 ఇంచులు మర్చుకోవాలి కదా మనం. అది కాక అక్కడ మనం హేమింగ్ పట్టి కూడా 1.5 వదిలిపెట్టుకున్నాం కాబట్టి దీన్ని కలిపేసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. అంటే మనకు ఫ్రంట్ అంటే ముందర భాగం చూసుకోవడానికి మొత్తం సేమ్ అది ఎలా ఉంటే మనం అలా మొత్తం రౌండ్ చేసేసుకుని రావాలి. ఇక్కడ 2 ఇంచులు మనం ఎలా వదిలిపెట్టేసుకున్నాం అంత ఇలా రౌండ్
సేమ్ దాని మాదిరే అండి. మనకు వచ్చేసి ఒరిజినల్ మనకి ఎనికిల బ్యాక్ సైడ్ ఎలా బాగా నీట్గా కట్ చేసుకున్నామో ఫ్రంట్ మాత్రం చాలా నీట్గా కుదురుతుంది. మొత్తం దానిలాగానే మొత్తం ఏమంటే ఈ చిన్నవి మనం ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలా సంకకాడ లోతు, దానికోసం ఇలా కొద్దిగా లోతు, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ కాదు, ఒక మాదిరి తీసేసుకున్నామంటే అయిపోయి. ఇక్కడ మనం కుట్లకు ఎంత వదిలిపెట్టుకున్నాం అంత. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, దాని కొరకు అది. ఇలా ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. సేమ్ వాళ్ళు ఎలా ఉంటే ఫ్రంట్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళది ఎలా ఉంటే అలా పెట్టేస్తున్నాను నేను. దాని కాడికి కొద్దిగా పైకి ఇలా ఒక 2 ఇంచులు పైకి పెట్టేసుకొని కొద్దిగా అదిగోండి కరెక్ట్ 2 ఇంచుల ఆడికి కొద్దిగా మనం లోపల పెట్టేసుకొని రౌండ్ తిప్పుకున్నాం అంటే కొంచెం రౌండ్ బాగా వస్తుంది. రౌండ్ షేప్ బాగా తిరగడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కిందికి మనం చూసుకుందాం మళ్ళీ ఇది ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో వాళ్ళ బ్లౌజ్ అంతా. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కాడన చూసుకొని 1 ఇంచ్ ఎగస్ట్రా కొంచెం పైకి ఇట్లా సైడ్ చూసుకోవాలి. మళ్ళీ మనం సంక దగ్గర చూసుకొని ఇదిగో ఇలా సైడ్ దాని కాడికి కొద్దిగా కిందికి పైకి. ఇది వచ్చేసి మధ్యలో టక్స్ అండి. ఈ మధ్యలో టక్స్ ఎంత వచ్చిందో అంత ఆ విధానం పెట్టేస్తున్నాను ఇలా. ఇక్కడ వచ్చేసి 1 2 గిరలు వచ్చేసిందండి, అలా పెట్టేసుకోవాలి. ఆ పొడవు ఎంత ఉందో వాళ్ళ డాటు పొడవు ఎంత ఉంటే మనం అంతే అలా బ్లౌజ్ పెట్టుకోనన్నా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం వాళ్ళ బ్లౌజ్ కొలతతోటి చూపిస్తున్నానండి మొత్తము ఇలా. ఇది వచ్చేసి టేప్ సగానికి ఇలా మనం ఉక్సు పట్టి కాజా పట్టి అని ఆడొక డాట్ వస్తుంది. ఆ డాట్ పొడవు కూడా ఎంత ఉందో చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం అంటే మడ్డల డాటు ఇలా చుక్క పెట్టేసుకుని అలా మడ్డల డాట్తో మనకు ఇవి 2 కుట్టేసామంటే మడ్డల డాట్ మాత్రం కంపల్సరీ అదంతా కాదే మనకు ఇది వచ్చేసి సైడ్కి ఎలా, ఎందుకంటే మనకు గ్యాప్ రాకుండా ఎక్కువ బ్లౌజ్కు ఇక్కడ ఒక 1 ఇంచో భావించి ఇట్లా మధ్యలో ఇట్లా క్రాస్కి తింపామంటే మనకు ఆ గ్యాప్ అనేది మనకు రాదండి. ఇప్పుడు కటింగ్ వీడియో ఇట్లా కట్ చేసుకొని మొత్తం సేమ్ ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా మొత్తం కట్ చేసుకొని రావాలి ఇలా మొత్తం సేమ్. అందుకే ఇంత వదిలిపెట్టుకున్నా కూడా మనకు మధ్యలో అనేది ఉక్సు పట్టి కాజా పట్టి కాడ చాలా మందికి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఈ విధానంగా కట్ చేసుకుంటే చూడండి, ఒకసారి ట్రై చేయండి, రాదు గ్యాప్ అనేది. తర్వాత ఇక్కడ ఒక టక్స్ అంటే మనం 2 ఇంచులు వదిలిపెట్టుకున్న కాడ ఒక టక్స్, ఇక్కడ వచ్చేసి మనం టక్స్లో వదిలిపెట్టుకున్నాం ఆడొక టక్స్కు ఇవ్వాలి ఇలా. చూడండి షేప్ కూడా మధ్యలోది బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చెయ్యి 4 మడతలు అండి, అది మడత మాత్రం 4 మడతలు వేసుకోవాలి క్లాత్ మనము ఇలా. అది మనం వచ్చేసి హేమింగ్ చేయాలన్నాం కదా, నాకు చెయ్యి లూజ్ ఎంత ఉందో 9 ఇంచులు రావాలని చూసుకున్నాను. 9 ఇంచులు కరెక్ట్ ఉంది. 1 ఇంచు పెట్టేసుకుంటున్నానండి, కరెక్ట్ 1 ఇంచు. ఎందుకంటే అవి ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మడత పెట్టకుండా అదే మడత పెట్టేసినామంటే సరిపోతుందని 1 ఇంచు వదిలిపెట్టుకున్నాను. ఇలా స్ట్రైట్గా స్కేల్ తీసుకొని మనం డ్రా చేసుకోవాలి ఇలా. తర్వాత చేయి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి, చేయి పొడవు చూసుకోవాలి. వాళ్ళ బ్లౌజ్ చేయి పొడవు ఇలా. తర్వాత దాని కాడికి కొద్దిగా అదే మా పిల్లలు కూడా చెప్తున్నాను, నేను చెప్పుకుంటా డ్రా చేస్తున్నాను. ఇది స్కేల్ తీసుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. మనకు సంఖ 9.5 వచ్చింది కదా, నేను వచ్చేసి 3.5 పెట్టేస్తున్నానండి డౌను. అది వాళ్ళకి రాసి కూడా చూపిస్తున్నాను నేను 3.5. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్ తోటి. మళ్ళీ ఇక్కడ కూడా కింద కూడా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని, ఎందుకంటే మనము ఏదే కానీ కరెక్ట్గా చూసుకున్నామంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుండి మనకు 9 ఇంచుల కాడికి ఇక్కడ పెట్టేసుకోవాలి. 9 ఇంచులను రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు, ఎవరికైనా సరే 1 ఇంచు వదిలిపెట్టేసుకోవచ్చు. ఈ 1 ఇంచు కానంటే ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చేయి లూజ్ చూసుకుంటున్నానండి, ఇదిగో చేయి లూజ్ ఇక్కడికి వచ్చేసింది. ఇది మనం 9 ఇంచు సంక రౌండ్ పెట్టేసాం కదా, ఆ సంక రౌండ్ కాడికి పెట్టేసాలి. ఎగస్ట్రా క్లాత్ 2 ఇంచులు, అది మామూలు ఇంకా. ఇలా మొత్తం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా క్లాత్ పడుతుందండి నాకు, కొంచెం జాయింట్ వేసుకోవాల్సింది వస్తుంది. ఇలా తిప్పేసుకొని రౌండ్ షేపు ఇచ్చుకోవాలి మనం ఇలా. ఇలా రౌండ్ షేపు
అయిపోయింది, కట్ చేస్తే అయిపోతుంది. ఇది ఇక్కడికి ఇలా మధ్యలో ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్. ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు గుర్తు కరెక్ట్ ఆడనే వచ్చి పెట్టుకునేటట్టు గుర్తుండండి. ఇది గుర్తు పెట్టుకుంటే మనకు చాలా ఈజీ, కుట్టేటప్పుడు కూడా కరెక్ట్ అక్కడ వచ్చి పడాలి కుట్టు మనకు. తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్ బిల్ట్లు అండి. క్లాత్ ఇది బాగా చూసుకొని ఎంత ఉందో సరిపోతుందో లేదా అని క్లాత్ అక్కడ ఇక్కడ చూసుకుంటున్నాను. మనకి ఇక్కడ పక్క 3.5, ఇటు పక్కన 3 ఇంచులు రావాలి. ఇక్కడ వచ్చేసి 3.5. పొడవు వచ్చేసి ఇట్లా ఉక్సు పట్టి కాజా పట్టికి వెళ్ళి వచ్చేసి 3.5, ఇట్లా పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఇక్కడ వచ్చేసి ఒక 2.5. ఈ 2.5నే రెండే తీసుకోవచ్చా 2.5 తీసుకోవాలని డౌట్ ఉంటుంది కొంచెం ఎవరికన్నా. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కుట్టాక ఇంకో బ్లౌజ్ తెచ్చారనుకో, ఇది మనకు మడత పడుతుంది క్రాస్ బిల్ట్ కాడ అంటే దాన్ని మనం 2 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 3 ఇంచులు ఇక్కడ సైడ్కు జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఈ 3 డాట్లను కలిపేసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మన బ్లౌజ్ మనమే కట్ చేసుకొని వేసుకొని చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. ఫస్ట్లో మేము కూడా ఇలానే ఆనందపడుతుంటామండి. మా జాకెట్లు మేమే కుట్టుకుంటే చాలా ఆనందం. ఇలా మొత్తం ఇంట్లో అండి మన బ్లౌజ్ మనం కుట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుందండి. ఇది వచ్చేసి వెనకల సైడు, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అంటే ముందర భాగం. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. ఇంకా మనం క్లాత్ మాత్రం వేస్ట్ చేసుకోకుండా, పీసులు మాత్రం ఒక్క చిన్న పీస్ మాత్రం ఆగం చేసుకోకుండా అన్నీ ఎత్తి పెట్టుకోవాలి. రేపు పొద్దున వాళ్ళు ఏదన్నా అడిగినా మనకు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.